వెల్కమ్ టు సిఎంఆర్ అగ్రో సొల్యూషన్స్. ఈరోజు ఒక దానిమ్మ తోట రైతు దగ్గరకు వచ్చి ఉన్నాం మనం ఫీల్డ్ విజిట్కి. సో ఇతనికి మనం రాకముందు పూర్తిగా దీనికి విల్ట్ మరియు బ్లైట్ ఆశించి ఉంది. పూర్తిగా ఆంత్రక్రమణస్, మొడ్డి కుళ్ళుడు, రకరకాల వ్యాధులు ఉన్నాయి దీనికి. సో దీనికి ఇలాంటప్పుడు మనం పంటకు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇంతకు ముందుగా మనం ఏం చేయించామంటే ఇతని చేత కంప్లీట్గా అక్కడితో ఆపించి ఇతరులు కొట్టించి ఒక 15 రోజుల వ్యవధిని ఆపించి ఆ తర్వాత డ్రిప్పింగ్ పద్ధతిలో ప్లాంట్ ప్రమోటర్ను డ్రిప్పింగ్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీనికి కంప్లీట్గా మన స్లర్రీల మీద వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను పట్టుకున్నటువంటి కొమ్మ విల్ట్ ఆశించినటువంటి కొమ్మ కంప్లీట్గా విల్ట్ వచ్చి మొత్తం చెట్లు మొత్తం చచ్చిపోయే దశకు వచ్చినాయి. చూస్తే ఈ చెట్టు చనిపోయిందేమో అన్న ఈ దశలో నుంచి విల్ట్ గార్డ్ అనేటువంటి స్లర్రీ వదలటం ద్వారా అద్భుతమైన ఈ వాటర్ షూట్స్ కానీ మామూలుగా ఈ పిలకలు కానీ వచ్చి చిగుళ్ళు కానీ అన్నీ చాలా బాగా వచ్చి రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు. అందుకే మమ్మల్ని ఫీల్డ్ విజిట్కి రమ్మని పిలవడంతో ఈరోజు మనం వచ్చాము ఇక్కడికి. చూడండి, ఇతనికి ఈ స్లర్రీల తర్వాత మల్టీమిన్ పైన స్ప్రే చేయించాం. మల్టీమిన్తో పాటు ఫ్లవర్ బూస్టర్ని స్ప్రే చేయడం జరిగింది. ఈ ఫ్లవర్ బూస్టర్ స్ప్రే చేసిన తర్వాత అద్భుతమైన ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవరింగ్ కూడా రావడం కూడా మొత్తం ఫీమేల్ ఫ్లవరింగ్ వచ్చింది. చాలా బాగా అద్భుతంగా ఇది పనిచేసింది. రైతు చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకి దొనకొండలోని ఒక ఎర్రగొండపాలెం అనేటువంటి ఒక విలేజ్లోని తోట. చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది ఇతనికి. ఇక్కడ నుంచి ఎలాంటి స్లర్రీలు వాడాలి, ఎలాంటి స్లర్రీలు వాడితే మన పర్యవేక్షణలో నీట్గా ఇది పిందె దశలోంచి కాయ దశలో నుంచి పూర్తిగా ఫలదీకరణం ఎలా చెందుతుంది, ఎలా క్రాప్ ఈల్డ్ మనం పెంచుకోవాలనే దానికి మనం ఒక 3 స్లర్రీలను ఇతనికి సజెస్ట్ చేస్తున్నాం. భూమిత్ర అనేటువంటి వ్యామ్ అనేటువంటి స్లర్రీని ఇతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సంజీవిని బిఎస్ అనేటువంటి ఒక స్లర్రీని ఇవ్వడం జరిగింది. ఈ 2 స్లర్రీలతో అద్భుతమైన రిజల్ట్ వచ్చి ఈల్డ్ కూడా చాలా బాగా తీసుకున్నాడు ఈ రైతు. మనల్ని పిలిచి ఈ ఫీల్డ్ విజిట్కి ఇది మొదటిసారి మనం వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ పార్ట్లో నేను రెండోసారి వెళ్ళి అతనికి ఎటువంటి గైడెన్స్ ఇచ్చానో ఆ గైడెన్స్లో ఇతను ఎలా ఈల్డ్ తీసుకున్నాడు, ఎంత ఈల్డ్ వచ్చింది, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు పడినాయి, ఎంత ఈల్డ్ వచ్చింది, ఎంత సైజులు వచ్చినాయి అని చెప్పి మొత్తం అన్నీ మీకు తర్వాత ఇంకొక వీడియోలో పెడతాను. ఇతని సైజులకి లాస్ట్లో మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇతని సైజులకి ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ వచ్చింది ఒక్కొక్క కాయ. చాలా బాగా సైజు వచ్చింది. సైజ్ బూస్టర్ అనేటువంటి ఒక స్లర్రీని వాడాడు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.